పోక్సో కేసులో 51 ఏళ్ల జైలు శిక్ష విధించడం జరిగింది. నల్గొండ జిల్లా స్పెషల్ పోక్సో కోర్టు ఇన్ఛార్జ్ జడ్జి గారు అండ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ న్యాయమూర్తి రోజా రమణి మేడం గారు 51 ఏళ్ల జైలు శిక్ష విధించడం జరిగింది. తిప్పర్తికి చెందిన షేక్ మహమ్మద్ ఇంటర్ చదువుతున్న అమ్మాయి, నల్లగొండలో ఇంటర్ చదువుతున్న దళిత అమ్మాయిని కిడ్నాప్ చేసి ఆమెను రేప్ చేయడం జరిగింది. రేప్ చేయడంతో వారి తల్లిదండ్రులు తిప్పర్తి పిఎస్ లో కంప్లైంట్ చేయడంతో పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది. దాంతో విచారణలో అతని పైన నేరం రుజువు కావడంతో పోక్సో యాక్ట్ కింద 20 ఏళ్లు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద 20 ఏళ్లు మరియు కిడ్నాప్ కింద 10 ఏళ్లు, బెదిరించినందుకు గాను 1 ఇయర్ జైలు శిక్ష విధించడం జరిగింది. పూర్తిగా మొత్తం 51 ఏళ్ల జైలు శిక్ష విధించడం జరిగింది. ఈ శిక్షలని ఏకకాలంలో అమలు జరపాలని సంబంధిత న్యాయస్థానం తీర్పును వెలువరించింది. మరియు అతనికి 80,000 జరిమానా విధించడం జరిగింది. ప్రభుత్వానికి 7 లక్షల రూపాయలు ఆమెకు నష్టపరిహారం చెల్లించాలని చెప్పింది. పోక్సో కేసు ఒక్కసారి నమోదైందంటే